హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. మన టాలీవుడ్లో ఒక మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ మూవీకి సీక్వెల్ వస్తుంది అంటే ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కొన్ని మూవీస్కి సీక్వెల్స్ అనేవి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఉదాహరణకి బాహుబలి 2 అండ్ పుష్ప 2. బట్ కొన్ని మూవీస్కి మాత్రం అలా కాదు. మూవీ రిలీజ్ అయ్యి ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కొన్ని ఇయర్స్ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ని తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో వాటికి సీక్వెల్స్ని తీస్తారు. నిజం చెప్పాలంటే మన టాలీవుడ్లో హిట్ అయిన సీక్వెల్స్ కంటే ఫ్లాప్ అయిన సీక్వెల్సే ఎక్కువ. అలా మన టాలీవుడ్లో వచ్చిన కొన్ని వరస్ట్ సీక్వెల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 7 డబల్ స్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ మూవీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి పూరి జగన్నాథ్కి బెస్ట్ కమ్బ్యాక్ మూవీ. పూరి నుండి ఎలాంటి మూవీ అయితే ఆడియన్స్కి కావాలో అలాంటి మూవీతోనే మాస్ కమ్బ్యాక్ ఇచ్చారు పూరి జగన్నాథ్. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్ అయితే యూత్కి ఫేవరెట్. అటువంటి మూవీకి సీక్వెల్గా వచ్చిన మూవీనే డబల్ స్మార్ట్. 2024లో మిస్టర్ బచ్చన్ మూవీకి పోటీగా రిలీజ్ అయింది డబల్ స్మార్ట్ మూవీ. లైగర్ మూవీ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ మీద అసలు ఎవ్వరికీ నమ్మకం లేదు. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే డబల్ స్మార్ట్ మూవీ డబల్ డిజాస్టర్గా నిలిచింది. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు ఈ మూవీ ఒకటి రిలీజ్ అయిందనే విషయం చాలామంది ఆడియన్స్కి తెలియదు. నెంబర్ 6 చంద్రముఖి 2. చంద్రముఖి అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. 2005లో రిలీజ్ అయిన ఈ మూవీ రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 18 సంవత్సరాల తర్వాత ఈ మూవీకి సీక్వెల్గా వచ్చింది చంద్రముఖి 2. చంద్రముఖి మూవీకి డైరెక్టర్గా పనిచేసిన పి వాసు గారే చంద్రముఖి 2 మూవీని డైరెక్ట్ చేశారు. బట్ మూవీ మాత్రం చంద్రముఖి మూవీని 1% కూడా మ్యాచ్ చేయలేక డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 5 భారతీయుడు 2. భారతీయుడు మూవీని మన ఇండియన్ ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. లంచం తీసుకుని తప్పుడు దారిలో వెళ్ళిన సొంత కొడుకునే చంపే నిజాయితీ గల వ్యక్తి లంచాలు తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఎలా హతమార్చాడు అనే కాన్సెప్ట్తో సెంటిమెంట్ సీన్స్, కామెడీ, సోషల్ మెసేజ్తో వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. అయితే 28 సంవత్సరాల తర్వాత శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబోలో వచ్చింది భారతీయుడు 2 మూవీ. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా ఈ మూవీ మీద ఎవ్వరికీ నమ్మకం లేదు. దానికి రీజన్ ఏంటంటే శంకర్ గారు ప్రెజెంట్ ఫామ్లో లేరు. అయితే 2004లో రిలీజ్ అయింది భారతీయుడు 2 మూవీ. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 4 కిక్ 2. కిక్ మూవీ అనేది రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ప్రెజెంట్ అయితే రవితేజ సరైన హిట్ మూవీస్ చేయట్లేదు, కానీ కిక్ మూవీ టైంలో ఆయన మూవీస్ ఆల్మోస్ట్ టైర్ 1 హీరోల కలెక్షన్స్ని టచ్ చేసేవి. కిక్ మూవీలో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. కిక్ 2 మూవీలో ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అవేవి కూడా ఆడియన్స్ని అంతగా సాటిస్ఫై చేయవు. నిజానికి కిక్ 2 స్టోరీ లైన్ అనేది అంత బ్యాడ్ అయితే కాదు. బట్ మూవీని ఆడియన్స్కి ప్రజెంట్ చేసే విధానంలో మాత్రం డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. నెంబర్ 3 మన్మధుడు 2. నాగార్జున అంటే సాఫ్ట్ మూవీస్కి పెట్టింది పేరు. ఎటువంటి భారీ ఫైట్లు, భారీ సెట్టింగ్లు లేకుండా ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ మూవీగా రిలీజ్ అయింది మన్మధుడు 2 మూవీ. మన్మధుడు అనేది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. ఈ మూవీలో ఎటువంటి ఫైట్స్ లేకపోయినా ఆడియన్స్నే కాదు ఫ్యాన్స్ని కూడా సాటిస్ఫై చేసింది మన్మధుడు మూవీ. ఆ మూవీకి సీక్వెల్ అనగానే ఆడియన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. రిలీజ్ అయిన పోస్టర్లో కూడా నాగార్జున గారు చాలా యంగ్గా కనిపించారు. బట్ మూవీ మాత్రం ఫ్లాప్. అసలు ఈ మూవీకి ఈ టైటిల్ని ఎందుకు పెట్టారో ఎవ్వరికీ తెలియదు. నిజం చెప్పాలంటే ఈ మూవీలో ఏ ఒక్క సీన్ కూడా ఆడియన్స్ని సాటిస్ఫై చేయదు. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్నే కాదు కనీసం ఫ్యాన్స్ని కూడా సాటిస్ఫై చేయలేక టాలీవుడ్లోనే ఒక వరస్ట్ సీక్వెల్గా నిలిచింది. నెంబర్ 2 2.0. రోబో అనేది శంకర్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. మన మొత్తం సౌత్ ఇండియాలోనే ఫస్ట్ 300 crore కలెక్ట్ చేసిన మూవీ. ఇందులో గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అటువంటి మూవీకి సీక్వెల్గా వచ్చిన మూవీ 2.0. శంకర్ మూవీ అంటే ఒక సోషల్ మెసేజ్. అటువంటి సోషల్ మెసేజ్తో వచ్చిన మూవీ 2.0. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ బాహుబలి మూవీని బ్రేక్ చేస్తుందని తమిళ ఆడియన్స్ అంతా చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? బాహుబలి మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ అంటే 650 కోట్లు. ఈ మూవీ హైప్ కోసం బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ని తీసుకున్నారు. కానీ ఏం లాభం, మూవీలో గ్రాఫిక్స్
గ్రాఫిక్స్ తప్ప స్టోరీ మొత్తం డల్. రోబో మూవీని 10% కూడా మ్యాచ్ చేయలేక తమిళ్లో తప్పితే మిగిలిన ప్రతి ఇండస్ట్రీలోనూ ఫ్లాప్ అయింది 2.0 మూవీ. నెంబర్ 1 సర్దార్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ మూవీ అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక స్పెషల్ మూవీ. 1 కాదు 2 కాదు 11 సంవత్సరాల్లో సరైన హిట్స్ లేని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టిన మూవీ ఇది. హిందీలో వచ్చిన దబాంగ్ మూవీకి రీమేక్గా వచ్చిన ఈ మూవీ మన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి పవన్ కళ్యాణ్కి బెస్ట్ కమ్బ్యాక్ మూవీగా నిలిచింది. అటువంటి మూవీకి సీక్వెల్గా వచ్చిన మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. 2016లో బాబీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సాంగ్ సూపర్ హిట్ అయినా కూడా మూవీ మాత్రం ఫ్లాప్గా నిలిచింది.